చెప్పాల్సి వస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళడమో ప్రజల మధ్యన ఉండడమో ప్రజల కోణంలో నుంచి ఆలోచించడమో చేయని వారు ఇప్పుడు ప్రెస్ మీట్లతో గంటల కొద్దీ సాగదీస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదొక వారం ఎపిసోడ్ లాగా మనకు ఓటీటీల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి అనేక షోస్. ఆ రకంగా మారుతున్న వైనం కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్నటువంటి ఎదురుదాడి బీసీ నాయకులపైన కక్ష సాధింపులా, లేకపోతే మన నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, లేదా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, ఇలాంటివి ఆరోపణలు. అయితే వీరు చెప్తున్నటువంటి నాయకులు ఒకరేమో మద్యం రవాణా కేసులో వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరింది అని ఈడీ గుర్తించి అరెస్ట్ చేశారు కారుమూరి నాగేశ్వరరావును. సో ఈ కేసులో స్పష్టంగా గతంలో ఉన్నటువంటి రవాణా ఛార్జెస్కి ఇప్పుడున్నటువంటి రవాణా ఛార్జెస్కి ఒకసారి పరిశీలిస్తే గతంలో ఒక కేసు మద్యం కేసు ఎక్కడి నుంచైనా రవాణా చేయడానికి 1 కిలోమీటర్కు ₹19.68 ఇస్తే తర్వాత కేంద్రీకృతంగా మార్చేసి మొత్తం వ్యవహారాన్ని ₹32.53 చేశారంట. అంటే 1 కిలోమీటర్కు 13 రూపాయల చొప్పున మొత్తం వీళ్ళు దోచుకున్న పరిస్థితి. ఈ కేసులో అడ్డంగా దాదాపు 11.95 కోట్లు అంటే 12 లక్షల కోట్ల రూపాయలు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి చేరింది అనేటువంటిది. సో దీంతో వాళ్ళు మైనింగ్ లీజులు, ఆస్తుల కొనుగోళ్లు, కాస్ట్లీ కార్లు కొనుగోళ్లు, ఇతరత్ర వ్యవహారాలు ఒకటి కాదు. సో ఇది కేసు. దీంట్లో అరెస్ట్ అయింది కారుమూరి నాగేశ్వరరావు. అయితే ఇక్కడ సిగ్మా కావచ్చు, సుదర్శన్ కంపెనీలకు ఏ రకంగా లబ్ధి చేకూరింది, తద్వారా ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనేటువంటిది కేసు. ఈ కేసులో ఈ విషయాలని ప్రాథమికంగా ఈడీ గుర్తించిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటిది కూడా కాదు, ఇక్కడ కక్ష సాధింప. ఇక జోగి రమేష్ మాట్లాడతారు. ఆయన గతంలో నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసులో సిట్టు ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది ఆయన పైన. ఆ మేలో నివేదిక ఇచ్చింది. దాంట్లో 175 పేజీల నివేదికలో నకిలీ మద్యానికి సంబంధించి తయారీలో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు స్పష్టంగా వీడియోతో సహా విడుదల చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా కుట్ర చేశారు అనేటువంటిది. ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. 8 రోజులు జైల్లో ఉన్నారు. సరే, ఇటీవల వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి మేఘన ఎపిసోడ్ నడుస్తుంది. అది కుటుంబ వ్యవహారం అయినప్పటికీ సో ఎవరి పాత్ర ఏంటి అనేది తేలుతుంది. సో దానిపైన ప్రచారాలు చేయకుండా ఆయన కోర్టులకు వెళ్ళారు. సరే, అదొక వైపు నడుస్తుంటే ఇక్కడ కుట్రకోణం ఏముంది, దీన్ని కుట్రకోణంగా అభివర్ణించేటువంటి ప్రయత్నం. ఇలా ఎన్నికలకు పోవాలి. ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి వ్యవహారాలు గతంలో సీదిరి అప్పర్రాజు చూసినా, లేదా కారుమూరి వ్యవహారం చూసినా, లేదా జోగి రమేష్ ఎపిసోడ్ చూసినా ఇట్లా ఒకరు కాదు, ఇప్పుడు వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా పక్కన పెట్టింది. ఎందుకంటే ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి హ్యాండిల్లో ఇటు పెట్టే పోస్టుల్ని ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇవన్నీ ఎక్కడ తీసేస్తున్న పరిస్థితి. దానిపైన కోర్టుకు వెళ్ళారు. ఇలా ఎట్లా తీస్తారు? గతంలో శ్రేయస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పు ప్రకారం సామాజిక మాధ్యాల్లోని సమాచారాన్ని బ్లాక్ చేయాలంటే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A ప్రకారం ప్రభుత్వ అధికారి జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా లేదంటే కోర్టు ఆదేశాల్లో ఏదో ఒకటి ఉండాలి. కానీ అలా చేయకుండా పోలీసులు వీటిని తొలగిస్తున్నారు. ఐటీ యాక్ట్లోని సెక్షన్ 79(3)B కింద నోటీసులు జారీ చేసి పోస్టులను తొలగించేటువంటి వ్యవహారానిపైన ఇది రాజ్యాంగ విరుద్ధం, లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు దీన్ని నిన్న పక్కన పెట్టింది, తోసిపుచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టులో కేసు ఉంది. సో ఈ కేసును విచారించలేము అని చెప్పి స్పష్టం చేశారు. ఎందుకంటే నిన్న జగన్ ఏదైతే మీటింగ్లో మాట్లాడుతూ అందరూ ఆడ పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, లేకపోతే రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతూ సోషల్ మీడియా అట్లనే లీగల్ సెల్ యాక్టివ్గా ఉండాలి, అప్పుడే మనం స్థానిక ఎన్నికలను ఎదుర్కోగలం అనేటువంటి మాటలు చెప్పారు. సో నిన్న సుప్రీంకోర్టు సోషల్ మీడియా సంబంధించిన అంశం పైన
ఇలా చెప్పింది. సో సోషల్ మీడియా హ్యాండిల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటుంటే దాన్ని అది విరుద్ధం అనేటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి ఓటు లభించలేదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఒక ఆయుధంగా మలుచుకుని వ్యక్తిత్వ హననానికో లేక కుట్రలకో తెగబడితే దానివల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం. సో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తే ఎవరూ దాన్ని స్వాగతించరు. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు వెళ్ళినటువంటి శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రస్తావించినటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా ఈ కేసునైతే విచారణకు తీసుకొని పరిస్థితి. సో ఈ రకంగా ఒకవైపు ఈ నాయకులకు సంబంధించిన కేసులు, లేకపోతే ఇంకోవైపు ఇలాంటి వాటిని ముందు పెట్టి ఎన్నికలు చేయాలని చూస్తోంది వైసీపీ. సో ఈ రకంగా వెళ్ళటంతో పాటు ఎక్కడా ఏకగ్రీవాలు కాకూడదని నిన్న ఆదేశాలు చూశాం. ఏవైనా కానీ అని వారు అధికారంలో ఉన్నప్పుడు 90% పైగా ఏకగ్రీవాలు కావాలనేది టార్గెట్ అయితే ఇప్పుడు ఒక్క వార్డు కూడా కాకూడదనేది టార్గెట్. కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టడం లేదా బహిరంగంగానే వాళ్ళకి బెదిరించడం, మీరు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఇది ఎంతవరకు రాజకీయం కరెక్ట్? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విధానాలు కరెక్టా? మళ్ళీ ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? సో వీటిపైన మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.